UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తాజాగా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేశాడని, లైంగికంగా వేధించాడని, మతం మార్చుకొని పెళ్లి చేసుకోమని డిమాండ్ చేశారని ఆమె రాయదుర్గం పోలీసుల ముందు తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. అయితే ఈ ఘటన నార్సింగి పరిధిలోకి రావడంతో రాయదుర్గం పోలీసులు 0 ఎఫ్ఐఆర్ను అక్కడికి తరలించగా అక్కడ జానీపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్లోనే కాకుండా అవుట్డోర్ షూటింగ్కి వెళ్లినప్పుడు చెన్నై, ముంబైతో సహా నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, బహిరంగంగా దుర్భాషలాడాడని, క్యారవాన్లో కూడా లైంగిక దాడి చేశాడంటూ చెప్పుకోవచ్చింది. విచారణ జరిపిన తర్వాత జానీ మాస్టర్పై ఐపీసీ సెక్షన్ 376, సెక్షన్ 506, సెక్షన్ 323, క్లాస్ 2N కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు నార్సింగిలోని ఆమె నివాసంలో పోలీసులు దాదాపు 3 గంటల పాటు ఆమెను విచారించగా ఇలా సంచలన నిజాలు బయటపెట్టింది. ఇకపోతే జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేస్తూ జానీ మాస్టర్పై సస్పెండ్ విధించింది. ఇదిలా ఉండగా ఈ వివాదంపై తాజాగా మాస్టర్ స్పందించారు. మీడియా ముందుకు వచ్చి జానీ మాస్టర్ కుట్రపూరితంగానే తనను ఇరికించారని తెలిపారు. యూనియన్ గొడవల్లో భాగంగా కొంతమంది ఆ మహిళతో తనపై కేసు పెట్టించారని, ఆధారాలు ఉంటే తనను శిక్షించాలని, అందుకు తానెప్పుడు సిద్ధంగా ఉంటానని అన్నారు. ఆమెకు డబ్బులు ఇచ్చి ఇలా తనపై కేసు పెట్టించి పరువు మర్యాదలు పోగొడుతున్నారని అన్నారు. గతంలో ఆమె తన దగ్గర పనిచేసిన విషయం వాస్తవమే, కానీ ఆమె పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. నాన్ మెంబర్స్ పనిచేస్తున్నారని ప్రశ్నించినందుకు ఇలా తనను ఇరికించారు అంటూ జానీ మాస్టర్స్ తెలిపారు. అయితే ఈ కేసుపై జానీ మాస్టర్ భార్య ఆయేషా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్తపై అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. నాన్ యూనియన్ మెంబర్స్ పనిచేస్తున్నారని తెలిసి జానీ మాస్టర్ సెట్స్ కు వెళ్లి అక్కడున్న కెమెరామ్యాన్తో ఇది కరెక్ట్ కాదని చెప్పారు. నాన్ మెంబర్తో పని చేయించుకుంటే కార్డు ఉన్న మెంబర్స్ పని కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడతారని చెప్పారు. అయితే శేఖ మాస్టర్, గణేష్ మాస్టర్కి ఈ విషయం తెలిసిన వారు వాళ్ల పనులు బిజీగా ఉండడం వల్ల జోక్యం చేసుకోలేదు. కానీ జానీ మాస్టర్కి కూడా పనులు ఉన్నాయి. అయితే యూనియన్ మెంబర్స్కి అన్యాయం జరగకూడదని ఆయన ప్రశ్నించారు. అయితే ఆ సాయంత్రానికి మేడ్చల్ సిఐ నుంచి ఫోన్ రాగా జానీ మాస్టర్తో పాటు మరో 5 వెళ్లి సిఐని కలవగా ఆ తర్వాత జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారు. చేయని నేరానికి 14 రోజులు రిమాండ్ చేసి వచ్చారు. దీని వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ యూనియన్ గొడవ ఏంటి, ఆ గొడవల్లో జానీ మాస్టర్ను ఇరికించడం ఏంటి, ఇవన్నీ పూర్తి వివరాలు తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.